ఐకాన్ ఫ్యాషన్. ఈరోజు ఒక మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేస్తాము, ఎలా స్టిచ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోడల్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మోడల్ హ్యాండ్ మోడల్ అనమాట. ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మోడల్. ఇప్పుడైతే అందరూ ఇదే మోడల్ స్టిచ్ చేయమంటున్నారు. లోపల కూడా చిన్న హ్యాండ్ పెట్టాము. దీనికి ఇలాగా సింపుల్గా చిన్నపిల్లలకైతే ఇలాగా సింగిల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. లేదు పెద్దవాళ్ళు కూడా ఈ మోడల్ కుట్టించుకోవాలి, ఇలా నీట్గా రావాలనుకుంటే లోపల ఇంకో హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్స్ అనేది పెట్టాము. బ్యాక్ అనేది ఈ విధంగా కుట్టాము. ఈ బ్లౌజ్ మోడల్ని ఏ విధంగా కటింగ్ చేయాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. బ్యాక్ మోడల్ ఇదండి, ఈ విధంగా. అండ్ హ్యాండ్ మోడల్ అనేది ఈ విధంగా పెట్టి ఏ విధంగా కట్ చేయాలన్నది చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూపిస్తాం మీరు ఒక దాంట్లో 14 ఇంచ్ అండి, 15 ఇంచ్ తీసుకుందాం. బ్లౌజ్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 15 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఇక్కడ కూడా అదేవిధంగా 15 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బ్యాక్ బోట్ నెక్లా వచ్చింది కదండి, దానికోసం ఇక్కడ 4 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం కలిపి మనకి 6.5 ఇంచ్ వచ్చిందండి. ఇక్కడ చంక్ లూజ్ అనేది 6 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. బోట్ నెక్ కనుక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అదే నార్మల్ అయితే 5.5 సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది 35 ఇంచ్ అండి. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 36 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. 36 ఇంచ్కి టేప్ని 4 మడతలుగా వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ అనేది 29 ఇంచ్ అండి. 29 ఇంచ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 30 ఇంచెస్కి టేప్ని 4 మడతలుగా చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. టేప్ని 4 మడతలు చేసుకొని మనం వేసుకున్నట్టయితే చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు డిస్టెన్స్లో ఈ విధంగా రౌండ్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ డౌన్ అనేది 4 ఇంచ్కి డౌన్ మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా ఇక్కడికి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్న 4 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డౌన్ 4 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఒక కార్డ్ పెట్టుకోవాలండి. ఈ రౌండ్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ని మనం ఈ విధంగా పెట్టుకొని ఈ మోడల్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ మనకి ఎంత కావాలన్నది మనము పైనుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలండి. నాకు 10 ఇంచ్ కావాలి నెక్ డీప్. 10 ఇంచ్కి మార్క్ చేశాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న నెక్ దగ్గర నుంచి 2 ఇంచ్ డౌన్ తీసుకోవాలండి. 2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఈ విత్ అనేది మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 4 కానీ 4.5 కానీ 5 కానీ మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్నర్లో ఇక్కడ అనేది ఈ 4 ఇంచ్కి పైన ఈ కార్నర్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఒక 3.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఈ కార్నర్లో 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి షేప్ అనేది వచ్చేసింది.
ఇప్పుడు ఈ షేప్లో ఈ బౌస్ అనేది మనం స్టిచ్చింగ్లో ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ చిన్నది ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చింది. ఇది బ్యాక్. ఇక్కడ బౌస్ అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. స్టిచ్చింగ్లో బ్యాక్ అయిపోయిందండి. బ్యాక్ని మెయిన్ పీస్లోంచి బ్యాక్ని ఫస్ట్ ఈ విధంగా తీసేయాలండి. ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇది వర్క్ ఉంది ఆల్రెడీ. వర్క్తోనే నేను మోడల్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లెంత్ అనేది 10 ఇంచ్ వచ్చిందండి. 10 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం డౌన్గా 9 ఇంచ్కి ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ లూజ్ అనేది 10.5 ఇంచ్ అండి. 10.5 ఇంచ్కి లూజ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా దీన్ని ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది మోడల్ హ్యాండ్ అండి. స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ మోడల్ హ్యాండ్లో మనము లోపల చిన్న హ్యాండ్ అనేది ఒకటి పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే హ్యాండ్ మనకి లోపల ఒకటి వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. మనం హ్యాండ్ పైకి ఎత్తిన ఏమైనా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం లోపల చిన్న హ్యాండ్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 3 ఇంచ్ హ్యాండ్ తీసుకుంటున్నాను. అంటే 4 ఇంచ్కి కట్ చేసుకుంటున్నాను. 4 ఇంచ్ పెట్టుకుంటే మనకు 3 ఇంచ్ హ్యాండ్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలో నేను చూపించట్లేదు. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలని మీకు తెలుసు కదా. ఓన్లీ బ్యాక్ పార్ట్ హ్యాండ్ మోడల్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ నెక్స్ట్ ఏ విధంగా చేయాలనేది ఇదే వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. బ్యాక్ మోడల్ ఫస్ట్ ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తున్నాను అండి. ఫస్ట్ ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్కి పైపిన్ అనేది యాడ్ చేసుకోవాలి.
విధంగా పైపింగ్ యాడ్ చేసుకొని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ ఉంది కదా, దీనికి ఈ విధంగా పైపింగ్ మిడిల్కి వచ్చేలా పెట్టుకొని పైన లైనింగ్ కిందన మెయిన్ పీస్ అనేది పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అయితే చాలా సిల్కీగా ఉంది. మీరు కావాలంటే పిన్స్ పెట్టుకొని, బాల్ పిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని చుట్టూ పెట్టుకున్నట్టయితే మీకు కదలకుండా నీట్గా వస్తుందండి. ఈ అబ్బాయి ఫుల్ సీనియర్ కనుక నార్మల్గా కుడుతున్నాడు. మీరు బాల్ పిన్స్ పెట్టుకొని, చుట్టూ బాల్ పిన్స్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కాట్లు పెట్టుకొని టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి షేపు ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో, చూసారు కదా. ఇప్పుడు చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలండి. అది మీకు తెలుసు కదా ఆల్రెడీ. బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు దీని మిడిల్లో బౌస్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా 4 ఇంచ్ క్లాత్ తీసుకొని మనకి ఎంత బౌస్ ఏ సైజ్ కావాలనేది చూసుకొని 4 ఇంచా 5 ఇంచ్ అనేది చూసుకొని క్లాత్ తీసుకోవాలండి. మేమైతే 4 ఇంచ్ క్లాత్ తీసుకున్నాం. ఇంచ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి. దీన్ని టర్న్ చేసుకోవాలండి.
సైజ్ ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీని మిడిల్లో స్టిచ్ చేసుకున్నా పర్లేదు, దారం చుట్టేసుకున్నా పర్లేదు. చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. మీరు జారిపోకుండా ఉండడం కోసం పిన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. బౌస్ పెట్టేటప్పుడు పిన్స్ పెట్టుకొని జాగ్రత్తగా కుట్టుకోవచ్చు. ఇది కొంచెం సిల్కీగా ఉంది కదా క్లాత్. మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా చేయండి. మేమైతే డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాము. పిన్స్ లేనట్టయితే ఇలా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవచ్చు. టర్న్ చేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. బ్యాక్ మోడల్ అయిపోయింది. ఇక్కడ ఒక మిడిల్లో ఒక్కొక్క పూస గోల్డ్ పూస వేసుకుంటే అయిపోతుంది. గోల్డ్ పూస అయినా వేసుకోవచ్చు, బటన్ కావాలంటే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇక్కడ హ్యాండ్ అనేది డైరెక్ట్గా ఉంది. నేనైతే షార్ట్ హ్యాండ్ పెట్టి దానిపైన హ్యాండ్ అనేది ఈ మోడల్ పెడుతున్నాను. చూడండి ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది. షార్ట్ హ్యాండ్ ఈ విధంగా మనం లైనింగ్ని యాడ్ చేసుకొని, షార్ట్ హ్యాండ్స్ అనేది మనం తయారు చేయడం తెలుసు కదా మీకు ఆల్రెడీ. షార్ట్ హ్యాండ్స్ తయారు చేసుకొని షార్ట్ హ్యాండ్స్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలండి. షార్ట్ హ్యాండ్ తయారు చేయడం ఏ విధంగా చేయాలనేది నేను మీకు చూపించలేదు, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది మార్కింగ్ మనం చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి కాట్ అనేది ఉంది కదండి మిడిల్లో, ఈ కాట్కి ఇటువైపు ఒక 4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి, ఇటువైపు ఒక 4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ మోడల్ హ్యాండ్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను చూడండి. ఈ చివర ఉంది కదండి, హ్యాండ్ చివర అనేది ఇక్కడ స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి.
అక్కడి నుండి ఇటువైపు డాట్కి రివర్స్లో ఫ్రిల్ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను, మళ్ళీ చూడండి ఒకసారి. మనం వేసుకునేసరికి పర్ఫెక్ట్గా మీకు ఫోటోలో చూపించిన షేప్ అనేది వస్తుంది. ఇంకో హ్యాండ్ కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తున్నాను చూడండి. అయిపోయిందండి, హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకోవడమే, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అనేది. హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. మిడిల్లో కాట్ ఉంది కదండి, ఆ కాట్కి మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనము హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే అటాచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అటాచ్ చేసేసుకుంటే అయిపోతుందండి, ఇంకేం లేదు. అయిపోయిందండి బ్యాక్ మోడల్ అనేది. ఫ్రంట్ అంతా ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా కిందన ట్యాజెస్ అనేది వేసి చూపిస్తానండి ఎలా వస్తుంది అనేది.